తమ దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమైక్య ఫ్యాప్టో ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయులు భారీ ధర్నా నిర్వహించారు. అంతకుముందు స్థానిక మినీ స్టేడియం నుండి కలెక్టరేట్ వరకు ఉపాధ్యాయులు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం చర్చి సెంటర్ వద్ద మానవహారంగా ఏర్పడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షురాలు మంజుల మాట్లాడుతూ ఇన్ సర్వీసు టీచర్లకు విద్యా హక్కు చట్ట సవరణ చేసి టెట్ పరీక్షను రద్దు చేయాలని, చట్ట సవరణ జరిగేలోపు ఇన్ సర్వీసు టీచర్ల కోసం ప్రత్యేక టెట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక టెట్ పరీక్షలో అందరికీ సమానమైన పాస్ మార్కులు కేటాయించాలని, పరీక్షా సిలబస్ టీచర్ బోధించే పాఠ్యాంశాల ఆధారంగానే ఉండడంతో పాటు పరీక్షా విధానాన్ని ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ లోనే నిర్వహించాలన్నారు. 12వ వేతన సవరణ సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం తగదని, తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఫ్యాప్టో చైర్మన్ ఎర్రయ్య, రాష్ట్ర నాయకురాలు ఎస్ రవి, దేవసహాయం, ఎస్కే అబ్దుల్, శేషారావు, లక్ష్మీనారాయణ, సీనయ్యతో పాటు పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు, సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. जिंदाबाद जिंदाबाद వర్ధిల్లాలి ఉపాధ్యాయుల ఐక్యత వర్ధిల్లాలి రద్దు చేయాలి విధానాన్ని జిందాబాద్ ఉపాధ్యాయుల సమస్యల ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. ఉపాధ్యాయుల సమస్యల ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం నశించాలి. నా పేరు చెన్నుపాటి మంజుల, ఫ్యాప్టో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిని. ఈరోజు అన్ని 26 జిల్లాల్లోనూ కలెక్టర్ కార్యాలయాల ఎదురుగా ర్యాలీ ముట్టడి కూడా చేస్తూ ఉన్నాము, పికెటింగ్ చేస్తూ ఉన్నాము. దీనికి కారణం ఈ ప్రభుత్వం రాకముందే మీకు ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పేసి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మెరుగైన ఐఆర్ని ప్రకటిస్తామని చెప్తున్న ప్రభుత్వం ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు చేస్తున్న ఉద్యమాలను కూడా ఫ్రెండ్లీగానే చూస్తుంది. ఏ ఉద్యమము పిలిపించినా కానీ చర్చలకైతే ప్రభుత్వం సిద్ధంగా లేదనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా ప్రతిసారి పాలక వర్గాలను నమ్మి మోసపోవడమే జరుగుతుందనేది మాకు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. గత ప్రభుత్వం వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని 5 సంవత్సరాలు కూడా కదలకుండా ఉన్న పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటన, పిఆర్సీ కమిషన్ వేస్తామని చెప్పారు. 2 సంవత్సరాలు దాటింది, ఇంతవరకు కూడా పిఆర్సీ కమిషన్ని కనీస కమిషనర్ని నియమించిన పరిస్థితి కూడా ఉంది. మేము ఉద్యోగ ఉపాధ్యాయ సంఘ నాయకులుగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మీరే పిఆర్సీ కమిషన్ని ఎవరిని వేయాలో మీరే సూచన చేయండి అని అది కూడా మానెత్తినే పెట్టే పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. ఒకవైపు విద్యా సంస్కరణలు చేస్తామని విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే సంస్కరణలు చేస్తూ ఉన్నారు. మరొక వైపు ఆర్థిక భారాన్ని తట్టుకోలేని పరిస్థితుల్లో ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయులు ఉంటే నిత్యావసర ధరలు యుద్ధం కారణంగా విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితుల్లో మరి వాటిని మీట్ అవ్వాలంటే తక్షణమే పిఆర్సీ కమిషన్ని వేసి 30% ఐఆర్ని ప్రకటించాలని, అనేక మంది కరోనా టైంలో ఉపాధ్యాయులు చనిపోయారు. దాదాపు 1000 మంది ఉపాధ్యాయుల పిల్లలకి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ
కారుణ్య నియామకాలు ఇచ్చే పరిస్థితి అయితే లేదు. అదేమంటే పోస్టులు లేవు, సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించి వాళ్ళకి ఇవ్వాలని చెప్తున్నారు. అది కూడా చేయాలనేది మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇవే కాకుండా మొత్తంగా 18 సమస్యలు ఈ రోజున ముఖ్యంగా ఉన్న సమస్యలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా సత్వరమే పరిష్కారానికి ప్రభుత్వం ఆలోచన చేయాలని, ఇది చేయని పక్షంలో ఈరోజు జిల్లా స్థాయిలో చేసిన ఉద్యమం రేపు చలో అసెంబ్లీ అని అసెంబ్లీ స్థాయిలో దద్దరిల్లిపోయేటట్లుగా ఉద్యమాన్ని చేసి మా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఆలోచన చేసే విధంగా చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. నా పేరు షేక్ అబ్దుల్ హై, ప్రకాశం జిల్లా ఫ్యాప్టో డిప్యూటీ సెక్రటరీ జనరల్. ఈరోజు రాష్ట్ర ఫ్యాప్టో ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల వద్ద ర్యాలీ మరియు పికెటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీంట్లో ప్రధానంగా డిమాండ్ ఏంటంటే సిపిఎస్ ఉద్యోగులకు పాత పెన్షన్ పునరుద్ధరించాలని, అదేవిధంగా ఇన్సూరెన్స్ ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలని. ఒక విధంగా 30 సంవత్సరాలు సర్వీస్ చేసిన ఉపాధ్యాయుడు ఈరోజు టెట్ పరీక్షను ఒక మ్యాథ్స్ ఉపాధ్యాయుడు బయాలజికల్ సైన్సు మరియు పిఎస్, ఇంగ్లీషు, తెలుగు, ఇతర సబ్జెక్టు మొత్తం చదివి ఎగ్జామ్ రాయాలి. అది ఎంతవరకు సమంజసమో ఈ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ అధికారులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ ఒకసారి ఆలోచించాలి. ఈ టెట్ని వెంటనే ఇన్సూరెన్స్ ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని, లేని పక్షంలో ప్రభుత్వం దాని మీద పెద్ద ఎత్తున కార్యాచరణ ఫ్యాప్టో ఆధారంగా ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా సిపిఎస్ ఉద్యోగులకు పాత పెన్షన్ పునరుద్ధరించాలి. అదేవిధంగా ఇన్ సర్వీస్ మన ఈహెచ్ఎస్ హెల్త్ కార్డు సంబంధించిన ఉపాధ్యాయులకు సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి. దాదాపుగా 2 సంవత్సరాల నుండి సిఎస్సి వద్ద లాగిన్లో పెండింగ్లో ఉన్నాయి. దాదాపు 2 లక్షలు 3 లక్షలు పెండింగ్ బిల్స్ నిలబడి ఉన్నాయి. దాన్ని తక్షణమే పరిష్కరించాలని, అదేవిధంగా రాబోయే కాలంలో అన్ని ఉపాధ్యాయ సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో పిఆర్సీ మీద కానీ, ఐఆర్ మీద కానీ, డిఎల్ మీద కానీ, తర్వాత సరెండర్ లీవ్ల మీద కానీ వీటన్నిటి మీద రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు ఉపాధ్యాయులు దాదాపు 30,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఈ 30,000 కోట్లకు సంబంధించి ఒక రూట్ మ్యాప్ ప్రకటించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. నా పేరు కె ఎర్రయ్య, ఫ్యాప్టో జిల్లా చైర్మన్. ఈరోజు రాష్ట్ర ఫ్యాప్టో ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రతి ఒక్క జిల్లా కలెక్టరేట్ కార్యాలయం పికెటింగ్ మరి ర్యాలీని నిర్వహించడానికి తలపెట్టిన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ అయినటువంటి ప్రతి ఒక్కరికి ఉద్యమాభినందనలు తెలియజేసుకుంటూ మరి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి మొండి వైఖరి 2 సంవత్సరాలు అయినప్పటికీ తను నియమించాల్సినటువంటి ఆల్రెడీ వేసినటువంటి పిఆర్సీ కమిషన్ రద్దు చేసింది. ఆ రద్దు స్థానంలో మీరందరినీ కూర్చోబెట్టుకొని మంచి పిఆర్సీ ఇచ్చే విధంగా చేస్తామని చెప్పేసి అన్నారు. 2.5 సంవత్సరమైంది, ఇంతవరకు పిఆర్సీ కమిటీ వేయలేదు. సరే, అది ఎట్లా అంటే డిఏల విషయంలో 5 డిఏలు రావాలి, ఇంతవరకు డిఏ ప్రకటించలేదు. అలాగనే పిఆర్సీ వేసే ముందుగా ఐఆర్ ప్రకటించాలి. ఐఆర్ ప్రకటించిన తర్వాతనే పిఆర్సీ కమిటీని వేసేసి దాని ప్రకారం చేయాలని చెప్పేసి ముఖ్యంగా ఉపాధ్యాయులకు కంఠశోషగా ఉన్నటువంటిది టెట్. ఈ టెట్ నిర్వహణలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు మేమంతా కట్టుబడి ఉంటాం. కాదైతే ఈ యొక్క టెట్ నిర్వహించడంలో ఉపాధ్యాయ ఇన్ సర్వీస్ వాళ్లకు పూర్తిగా అంటే ఒక మాన్యువల్గా రూపొందించేసి నిర్వహిస్తే బాగుంటుందనే యొక్క కాన్సెప్ట్ తోటి తెలియజేస్తున్నాం. ఇక చిన్న ఉన్నటువంటి అంశాల పట్ల ఏకీకృత సర్వీసులు కావచ్చు, ఈహెచ్ఎస్లో దాదాపుగా మెడికల్ రీఎంబర్స్మెంట్లో ఎన్నో కోట్ల రూపాయల బకాయిలు ఉన్నటువంటిది ఇంతవరకు ఆ యొక్క హాస్పిటల్ చెల్లించకపోవటము, ఉపాధ్యాయులకు చెల్లించకపోవటం అనేది చాలా శోషణీయంగా ఉంది. వాటన్నింటినీ చెల్లించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ మేమైతే ఏ 18 డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లు అన్నింటినీ పరిష్కరించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి భవిష్యత్తులో కనుక ఇది ఈ యొక్క వాటిని కనుక పరిష్కరించలేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తమైన ఉద్యమాలను చేపట్టేసి కలెక్టరేట్ ముందే కాదు అసెంబ్లీ ముట్టడి కూడా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ.